సో 2026లో మీకొక పీసీ బిల్డ్ చేసుకోవాలా? లేక మ్యాక్ తీసుకోవాలా అనే ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారా? ఈ ఏఐ చిప్ షార్టేజ్ వల్ల అంటే ఏఐ అనేది రావడం వల్ల జరిగిన ఈ పరిస్థితుల్లో చిప్ అనేది షార్టేజ్ అయితే వచ్చింది కదా! సో ఈ టైంలో ర్యామ్ గానీ, ఎస్ఎస్‌డీ గానీ, జీపీయూస్ గానీ ఓవర్ ప్రైజింగ్‌లో ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో మీకు యాపిల్ మ్యాక్ వైపు వెళ్ళాలా? లేకపోతే పీసీ బిల్డ్ చేసుకోవాలా? అనేది మీకు ఒక కన్‌ఫ్యూజన్ ఉంటే ఆ కన్‌ఫ్యూజన్ తొలగించుకోవడానికి ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు గిరీష్ టెక్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మ్యాక్ వర్సెస్ పీసీ అనే టాపిక్ కాదు. సో మ్యాక్ అనేది లేదా పీసీ బిల్డ్ అనేది ఏది మనం 2026లో ఇప్పుడున్న సందర్భంలో చిప్ షార్టేజ్ సందర్భంలో ఏది తీసుకుంటే మనకు వర్త్ ఇట్ అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. 2026లో ఏ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మెమరీ చిప్స్ని లక్షల్లో కొనేస్తున్నాయి. సో దానివల్ల మనకి స్టోరేజ్, జీపీయూ, ర్యామ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా టూ మచ్గా వెళ్ళిపోయాయి. సో 2025లో మనం పీసీ బిల్డ్ చేయడానికి ₹1,00,000 అయితే ఇవాళ ప్రజెంట్ కండిషన్లో 2026లో మనకి ఆల్మోస్ట్ అప్పుడు 1,00,000 అయింది కాస్త ఇప్పుడు 1,25,000 నుంచి 1,50,000 మధ్యలో అయితే మనకి ప్రైజింగ్ అయితే అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఏది బెటర్? సో ఈ సిచ్యువేషన్లో యాపిల్ మ్యాక్స్ కూడా మనకి ప్రాపర్ కాదు. ఎందుకంటే మ్యాక్ కూడా బిల్డ్ అవ్వడానికి మెమరీ చిప్స్ అనేది అవసరం పడతాయి. సో ఇక్కడ యాపిల్ కంపెనీకి కూడా మెమరీ చిప్ షార్టేజ్ అనేది ఏర్పడింది. దీనివల్ల కొన్ని మ్యాక్ మినీస్, మ్యాక్ స్టూడియోస్ అవైలబిలిటీ లేకుండా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి. అలాగే రీసెంట్గా చూస్తే మ్యాక్ మినీ బేస్ మోడల్ మీద అలాగే అదర్ మోడల్స్ మీద కూడా ఆల్మోస్ట్ 30 నుంచి 40,000 రూపీస్ ఎక్స్పెన్సివ్ అయితే అయింది. సో ఇలాంటి సందర్భంలో మనకి అది వర్త్ ఇట్టా కాదా అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిన విషయం అయితే ఉంది మనకి. ఇన్ కేస్ మీరు ఒక క్రియేటర్ అయ్యి ఉండుంటే, అంటే యూట్యూబ్ క్రియేటర్ అయ్యి ఉండుంటే మీకు ఎడిటింగ్ పర్పస్కి ఫోటోషాప్, లైట్ రూమ్, అదేవిధంగా ప్రీమియర్ ప్రో లేదా ఫైనల్ కట్ ప్రో, ఇంకా డావిన్సీ రిజాల్వ్ ఇలాంటివి చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే యూస్ చేస్తారు. సో ఇలాంటి సందర్భంలో నేను ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే మ్యాక్ అనేది చాలా స్మూత్ వర్క్ ఫ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే అడోబ్ యాప్స్ అనేవి చాలా బాగా ఆప్టిమైజ్ అయ్యి ఉంటాయి మ్యాక్కి కంపేర్ టు పీసీ. పీసీ ఎంత టాప్ ఎండ్ తీసుకున్నప్పటికీ లిటిల్ బిట్ ల్యాగ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మ్యాక్తో కంపేర్ చేస్తే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది అనమాట. మేబీ ఒక 10% అనేది మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. మ్యాక్ బుక్స్ అయితే బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఏ విండోస్ ల్యాప్టాప్ కూడా దగ్గర కూడా రాదు. నాయిస్ అయితే జీరో నాయిస్, అది మ్యాక్ మినీ అవ్వచ్చు, మ్యాక్ స్టూడియో అవ్వచ్చు, మ్యాక్ బుక్ అవ్వచ్చు, జీరో నాయిస్ అయితే ఉంటాయి. హీట్ ఉండదు. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ అయితే ఆల్మోస్ట్ 1%లో ఉంటుంది అనమాట. పీసీ 5 to 6% అయితే మ్యాక్ మనకి యూటిలైజేషన్ 1%లో ఉంటుంది. సో అంత పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది అనమాట. అంత లోయెస్ట్ పవర్లో మీకు మ్యాక్ అనేది వర్క్ అవుతుంది. మరి పీసీ ఎవరికి బెటర్ అవుతుంది అంటే మీరు హెవీ ఎడిటింగ్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, 3D, బ్లెండర్, అన్రియల్ ఇంజన్, గేమ్ డెవలప్మెంట్ ఆర్ గేమింగ్, సో ఇలాంటి హెవీ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మ్యాక్ని మీరు పూర్తిగా మర్చిపోవచ్చు. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా మీకు పీసీ బిల్డ్కి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ కస్టమ్ బిల్డ్లో మనకి పీసీస్లో డెడికేటెడ్ జీపీయూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ డెడికేటెడ్ జీపీయూ అనేది మీకు రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్లో హ్యూజ్ డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మ్యాక్ డ్రాబ్యాక్ కూడా అదే. సో ఇక్కడ మనం డ్రాబ్యాక్స్ కింద తీసుకుంటే మ్యాక్లో మీరు ఏదైతే ఫస్ట్ పర్చేస్ చేశారో కాన్ఫిగరేషను, అదే కాన్ఫిగరేషన్ మీకు మీరు యూస్ చేసే లైఫ్ టైం అదే ఉంటుంది. ఇక్కడ మీరు ర్యామ్ని అప్గ్రేడ్ చేసుకోలేరు, స్టోరేజ్ని అప్గ్రేడ్ చేసుకోలేరు. సో దాంతోటే మీరు స్టిక్ ఆన్ అయి ఉండాలి. మేబీ మీరు తర్వాత అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటే దాన్ని మీరు సేల్ చేసి మళ్ళీ ఇంకొక డివైస్కి అయితే మీరు షిఫ్ట్ అవ్వాలి. బట్ పీసీ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఈరోజు లోయర్ బడ్జెట్లో కనుక పీసీ తీసుకుంటే ప్రాపర్ నాలెడ్జ్తో ఇవాళ లో ఎండ్ ప్రాసెసర్లో ఉంటా, బట్ బెటర్ మదర్ బోర్డ్లో ఉన్నాను అనుకుని, అలాగే గ్రాఫిక్ కార్డు కూడా కొంచెం లోయర్ లెవెల్లో తీసుకున్నా, రేపొద్దున్న దీనికి గ్రాఫిక్ కార్డు నేను కొంచెం ఎక్స్పెన్సివ్ వేసుకుంటా, దానికి తగ్గ పవర్ సప్లై ఇవాళ బిల్డ్ చేసుకున్నా, ప్రాసెసర్ కూడా నాకు కొంచెం సెటిల్ అయిన తర్వాత నేను అప్గ్రేడ్ చేసుకుంటాను. ఇలాంటి పార్ట్స్ అనేవి మీకు పీసీ వరల్డ్లోనే ఉంటాయి, మ్యాక్లో మీకు దొరకవు అనమాట. సో ఇక్కడ పీసీ అనేది మీకు ఎలా ఉంటుందంటే లాట్ ఆఫ్ కస్టమైజేషన్. ఆల్మోస్ట్ స్టోరేజ్ ఎక్స్పెండ్ చేయొచ్చు, జీపీ ఎక్స్పెండ్ చేయొచ్చు, ప్రాసెసర్ ఎక్స్పెండ్ చేయొచ్చు. సో ఇలా ప్రతిదాన్ని ఒక 4 years తర్వాత 5 years తర్వాత ఎక్స్పెండ్ చేసే అవైలబిలిటీ కూడా ఉంటుంది. అది కూడా ఏంటంటే కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉండాలి మనకి. అంటే ఈ ప్లాట్ఫామ్ ఎన్నాళ్ళు మీకు లైఫ్ స్పాన్ ఉంది అనేది, అంటే ఒక మదర్ బోర్డ్ ఆర్కిటెక్చర్ ఎన్నాళ్ళు లైఫ్ స్పాన్ ఉంది,
అంటే ఇది ఇక్కడితో డెడ్ అయ్యే ప్లాట్‌ఫామా? లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళే ప్లాట్‌ఫామా అనేది నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, దీని గురించి ఇంకా బ్రీఫ్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మాట్లాడుకుందాం మనం. అయితే ఇక్కడ మనీ వర్త్ ఇట్ అనే ఒక పాయింట్ గనక మనం తీసుకుంటే, ఇవాళ జీపీయూ ప్రైజెస్ అనేది ఓవర్‌గా ఉన్నాయి. ఎస్ఎస్‌డీ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ ఓవర్‌గానే ఉన్నాయి. ఎందుకంటే 1 టీబీ ఎస్ఎస్‌డీ మనకి ₹7,000 ఉండే బ్రాండ్ న్యూ ఇవాళ 15,000-16,000 రూపీస్ మధ్యలో అయితే ఉన్నాయి. జీపీయూస్ కూడా అంతే. ఒకప్పుడు మనం 26,000 కొనే జీపీయూ ఆల్మోస్ట్ ఇవాళ 38,000, 40,000, 41,000 కూడా చూపిస్తున్నాయి. సో, ఇప్పుడు మీరు హయ్యర్ జీపీయూ కావాలి నాకు, నేను ఒక ఎడిటింగ్ పర్పస్‌లో తీసుకుంటున్నాను అనుకుంటే గనక, ఇప్పుడున్న మార్కెట్‌లో 70,000 దగ్గర నుంచి ఒక 1,00,000 మధ్యలో గనక నా ఎస్టిమేట్ ఉంది, నేను తీసుకోవాల్సొస్తుంది అనుకుంటే గనక, మ్యాక్‌లో ఏదైనా బెటర్ చాయిస్ తీసుకోవచ్చు. అంటే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సుంటది. బట్ మ్యాక్ కొంచెం బెటర్‌గా ఉంటది. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ తక్కువుంటది. మీరు ఎంత హై ఎండ్ జీపీయూ ఏసినా ఆ స్మూత్‌నెస్ మీకు మ్యాక్‌లో వచ్చినట్టుగా రాదు. సో, అడాబ్ సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ కూడా మీకు బెస్ట్‌గా పెర్ఫార్మ్ అయితే చేస్తాయి. ఓకే. ఆ విషయంలో మీకు ఈ బడ్జెట్ మధ్యలో అయితే గనక మ్యాక్‌లో ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. సో, నా రికమెండేషన్ వచ్చేసి మ్యాక్ ఎవరికి సూట్ అవుతుందంటే, మీరు ఒక ఫోటోషాప్ ఎడిటర్, లేదా ప్రీమియర్ ప్రో ఎడిటర్, లేదా డావిన్సీ ఎడిటర్, ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, ఇలా డిఫరెంట్ జోనర్స్ ఇవన్నీ కూడా ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినవి. వీటికి మీరు గనక సూటబుల్ అయితే గనక ఖచ్చితంగా, అంటే వెడ్డింగ్ ఎడిటింగ్ గానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక మీరు డైరెక్ట్ మ్యాక్‌కి అయితే వెళ్ళొచ్చు. కొంచెం బడ్జెట్ కూడా పీసీ బిల్డ్‌తో కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం ఒక 30,000-40,000 బిలోనే ఉంటదనమాట. సో, ఆ రకంగా ప్లస్ స్మూత్‌నెస్ విషయంలో, పవర్ కన్జంప్షన్ విషయంలో తక్కువుంటుంది. ఎవరు పీసీ బిల్డ్ చేసుకోవాలి? ఏఐ యూటిలైజేషన్, 3డీ మోడలింగ్, గేమ్ డెవలప్‌మెంట్, గేమింగ్, స్ట్రీమింగ్, నాకు ఫ్యూచర్‌లో అప్‌గ్రేడబిలిటీ కావాలి, కస్టమైజేషన్ ఎక్కువుండాలి, 3 మానిటర్స్, 4 మానిటర్స్ ఇలాగా నేను ఎడిటింగ్‌లో నేను ఎక్కువ యూజ్ చేసుకుంటా. స్మూత్‌నెస్ కన్నా రా పెర్ఫార్మెన్స్ నాకు చాలా ఇంపార్టెంటు. నేను ఎంత హెవీ ఎడిటింగ్ అయినా నా వర్క్ స్టేషన్ ఏదైతే ఉందో అది కంపాటబుల్ కాదు. లేపోతే ఇది వర్క్ అవ్వదు అనే ఫీలింగ్ అయితే ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా పీసీ బిల్డ్ అయితే చేసుకోవచ్చు. సో, 2026లో మ్యాక్ విన్ అయిందా? పీసీ విన్ అయిందా? సో, ఇక్కడ పీసీ విన్ కాలేదు, మ్యాక్ కూడా విన్ కాలేదు. ఇక్కడ ఏంటంటే మన వర్క్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో, వర్క్ ఫ్లోని మీరు ప్రాపర్‌గా ఒక నోట్‌ప్యాడ్ మీద రాసుకోండి. సో, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? నేను దేనికోసం వాడాలనుకుంటున్నాను? సో, అది ఏ డివైస్ అయితే ఫుల్‌ఫిల్ చేస్తుంది మీ నీడ్స్‌ని. సో, ఓవర్‌గా వేసుకోకండి. అంటే నేను 4K మాత్రమే ఎడిట్ చేస్తాననుకునే వాళ్ళు 6K ఎడిటింగ్‌కి సరిపడా పీసీ బిల్డ్ చేయాలని, లేకపోతే అలాంటి మ్యాక్ తీసుకోవాలి, మ్యాక్ స్టూడియో తీసుకోవాలని. సో, ఇలా వద్దు. జస్ట్ మీకు ప్రెజెంట్ ఉన్న నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందా? అంతవరకు ఆలోచించండి. సో, రేపన్న రోజున చిప్ షార్టేజ్ అనేది పోయిన తర్వాత మేబీ మీకు అప్‌గ్రేడ్ పాత్ ఇంకా బెటర్‌గా ఉండొచ్చు. లేదా కొత్త టెక్నాలజీ రావచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం 10, 15 సంవత్సరాల పాటు ఒకే డివైస్ మీద అయితే మనం డిపెండ్ అవ్వలేం. ఇవాళ సాఫ్ట్‌వేర్స్ ఒకలా ఉండొచ్చు. రేపొద్దున్న అప్‌గ్రేడ్ అయ్యి ఇంకా హెవీ అవుతాయి. అప్పుడు మీరు ఎంత అప్‌గ్రేడెడ్‌గా ఇప్పుడు తీసుకున్న డివైస్ అయినా అప్పటికి మీకు వర్క్ అవ్వదు. అప్పుడైనా మీరు చేంజ్ చేయాల్సిందే. సో, పీసీస్ అయితే బిల్డ్‌లో అప్‌గ్రేడ్ చేయాల్సిందే. సో, ఇలా ఉంటాయి కాబట్టి ఇవాళే మనం రేపున్న 7K, 8K మేబీ వస్తాయేమో అని చెప్పి ఇప్పుడున్న హార్డ్‌వేర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. సో, మీ రిసోర్సెస్ ఎలా ఉండాలంటే ఇప్పుడున్న దానికి నాకు ఫుల్‌ఫిల్ చేయగలుగుతుందా లేదా? నా నీడ్స్ దీంతో ఫిల్ అవుతున్నాయా లేదా? ఇంతవరకు ఆలోచించండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మ్యాక్ వర్సెస్ పీసీ సంబంధించి మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొస్తది. సో, దీనికోసం మీ సపోర్ట్ నాకుంటుందనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.